6వ తేదీ సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 102వ అధ్యాయము 3వ వచనము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. సహోదరి సహోదరులారా, మనిషి యొక్క జీవితం పొగ వంటిది. పొగ ఎలాగైతే ఇలా కనపడి అలా మాయమైపోతూ ఉంటుందో, మనుషులు కూడా అంతే. ఎవరు ఎంతకాలము జీవిస్తారో ఎవరికీ తెలియదు. ఎంత జ్ఞానవంతులైనా, బలవంతులైనా, ఆరోగ్యవంతులైనా, ఎంత సంపన్నులైనా, ఎంత పలుకుబడి ఉన్నవారైనా ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తారో తెలియదు. మనకు కలిగి ఉన్న దేనిని బట్టి గర్వాన్ని కలిగి ఉండకూడదు. దేనిని మనము మన వెంట తీసుకువెళ్ళలేము. శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మరణం ఉండదు. నిత్య నరకాగ్నిలోనికి లేదా పరలోకానికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములన్నీ క్షమింపబడి నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతారు. ప్రభు ద్వారా పరలోక రాజ్యానికి చేరుకుంటారు. కీర్తనాకారుడు ఇక్కడ తన జీవితాన్ని గురించి, తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. పొగ ఎగిరిపోయినట్లు దినములు తగ్గిపోతూ ఉన్నాయి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయాయి అని. మన జీవితాలలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు మనల్ని లోపల కాల్చివేస్తూ ఉంటాయి. ఎంతో కృంగిపోతూ ఉంటాము. బ్రతకడం కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎంతో వేదన, బాధ మనల్ని లోపల కృంగదీస్తూ ఉంటాయి. అయితే ప్రభు యొక్క బిడ్డలముగా మనకు ప్రభు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. అపవాది ఎన్ని రకాలుగా మనల్ని కృంగతీయాలని ప్రయత్నించినప్పటికీ మనము ప్రభువుని బట్టి ధైర్యంగా ఉంటూ మన సమస్యల నిమిత్తము ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రభువు తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టడు. తగిన సమయంలో వారి శ్రమల నుండి వారికి విడుదలను అనుగ్రహించి వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు, ఇబ్బందుల వలన మేము లోపల కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోయే వారముగా ఉండకూడదు ప్రభువా. ఎటువంటి పరిస్థితినైనా మీరు అద్భుతముగా మార్చగలరు అని మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థిస్తూ మీ సహాయం కోసము మేము కనిపెట్టాలి తండ్రి. మేము కలిగి ఉన్న ప్రతిదీ మీ కృపయే ప్రభువా. దేనిని బట్టి మేము గర్వాన్ని కలిగి ఉండకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని ఇదంతా తాత్కాలికమైన జీవితము, శాశ్వతమైన జీవితం మీలోనే ఉందనే విషయాన్ని మేము గ్రహించాలి తండ్రి. మేము బ్రతికి ఉన్నంత కాలము మీకు లోబడి మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.